ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సాయంత్రం భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఉదయం పూట 11వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నామండి. దాంట్లో భగవంతుడు ఏమన్నాడంటే, పండితుడివి నువ్వు, పండితుడిలాగా మాట్లాడినవు. పండితుడు అంటే జ్ఞానస్వరూపుడు, స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. మరి అట్లాంటప్పుడు నువ్వు దేనికైనా కూడా చెలించకూడదు. మరణించిన వారి గురించి కానీ బతికి ఉన్నవారి గురించి కానీ బాధపడడు పండితుడు అనే విషయాన్ని తెలియజేసిండు అన్నమాట. ఎవరి గురించి? భీష్మ ద్రోణుల గురించి. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ 12వ శ్లోకంలో, నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయామతః పరం. ఓ పార్థ, అంటే ఓ అర్జున, నేను ఒకప్పుడు లేనివాడిని కాదు. ఒకప్పుడు లేను, ఇప్పుడు ఉన్నా అనేది ఏం కాదు కదా. నువ్వు కూడా లేనివాడివి కాదు. ఇంతకు ముందు కూడా ఉన్నావు, ఇప్పుడు కూడా ఉన్నావు. ఈ రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే, ఇప్పుడు కూడా ఉన్నారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటారు. పోయే వాళ్ళు అసలే కారు. ఒక రకంగా కాకుండా ఇంకో రకంగా ఉంటారు. మనకు తెలుసు కదా, పదార్థం నశించదు. రూపులు మారుతాయి కానీ పదార్థము నశించదు. ఒక రూపం నుండి ఇంకో రూపాన్ని పొందుతుంది. అట్లనే ఈ ఆత్మలు కూడా రూపాలను పొందుతాయి. మరి వచ్చేది ఏదైనా మనకి ఇష్టమైనది అయితే అది వస్తే మనకు సంతోషం అవుతుంది. ఉన్నది ఏదైనా అది మనకు ఇష్టమైతే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఆ ఇష్టమైంది పోయిందనుకో, అప్పుడు దుఃఖం కలుగుతుంది. అట్లా మనకు ఏది ఇష్టమవుతుందో అది పోయినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఏది ఇష్టం లేదో అది పోయినప్పుడు మనం బాధపడం దాని గురించి కదా. అంటే మన ఇష్టము అనే దాని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు మన సంతోషం అనేది. అంటే ఇప్పుడు ఏదైనా మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇది ఉన్నది అంటాము. ఇప్పుడు షాపులు ఉందా అండి, ఒక వస్తువు మనం తెచ్చుకుంటే మన ఇంటికి పెట్టుకున్నాక ఉన్నదా అంటే ఉన్నదంటాం. ఇప్పుడు అది షాప్లో ఉంటుంది కానీ మన దగ్గర ఉందా అంటే లేదు అంటాం. అంటే లేదా, అది ఉంది కదా, ఎక్కడో ఒక చోటు ఉంటుంది. అంతేగాని ఎక్కడా లేకుండా లేదు, ఎక్కడో ఒక చోట ఉంటుంది. కాబట్టి నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. ఏదైనా కూడా అంతే అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నావు? ఇప్పుడు నేను నిన్న లేనా, ఉన్నా, ఇవాళ ఉన్నా, రేపు కూడా ఉంటా. వాళ్ళు కూడా నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు కూడా ఉంటారు. మరి నువ్వు దేని గురించి దుఃఖిస్తున్నావు? నువ్వు ఎంత పండితుడిని అని చెప్పినావు కదా, మరి పండితుడు అయి ఉండి ఇంత తెలుసుకోలేదు, ఎందుకు దుఃఖిస్తున్నావు? నేడున్నాను అనడంలో తప్పులేదు, ఒకనాడు లేను అంటే దోషం. ఇప్పుడు మీ తాత ఉన్నాడు అంటే అవును ఉన్నాడు అంటాం కదా, ఇప్పుడు లేడు కానీ ఇంతకుముందు ఉండే కదా తాత అనేవాడైతే. మనం ఎట్లా చెప్తాం చెప్పండి? ఇప్పుడు లేడు అంటాము కానీ లేనే లేడు అంటామా? లేనే లేడు అనడానికి అవకాశమే లేదు కదా. కాబట్టి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు. రేపు ఉండడం ఏముంది, మరో జన్మ తీసుకోవచ్చు. కాబట్టి నిన్న ఉన్నాడు, ఇవాళ ఉంటాడు, రేపు కూడా